అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ అందరికీ తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనులు ఎంతో వేగవంతంగా మొదలైనాయి. దాదాపు 5,000 మంది యాక్చువల్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. దాదాపు 600 నుంచి 700 డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, జేసీబీలు కావచ్చు, ప్రొక్లైన్లు కావచ్చు, ట్రక్స్ కావచ్చు వస్తున్నాయి. ఈ నెలాఖరికి ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ 100%, దాదాపు ఐ థింక్ 15,000 మంది పైగా అక్కడ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో డిఫరెంట్ వర్కర్స్ వర్క్ చేస్తుంటారు. ఆ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ 3 సంవత్సరాల్లో పూర్తయ్యే విధంగా చేయడం జరిగింది. అయితే మైలవరం యొక్క శాసనసభ్యులు యాక్చువల్గా ఈ యొక్క చిన్నలంక పెద్దలంక ఏదైతే కొంత వచ్చి గుంటూరులో ఉంది, కొంత గుంటూరు జిల్లాలో, కొంత కృష్ణా జిల్లాలో ఉంది. దాని మీద మైలవరం శాసనసభ్యులు, కొండవమాగ శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ చిన్ని వీళ్ళందరూ యాక్చువల్గా దీన్ని స్టడీ చేసి నాకు చెప్పడం జరిగింది. నాకు మరియు ఈ స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన మినిస్టర్ గారికి కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వీళ్ళందరికీ కూడా చెప్పారు. వాళ్ళందరూ డిస్కస్ చేశారు, నాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ఫిజికల్గా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ సిటీ, మంచి స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్. ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టు చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే అలాంటి స్టాండర్డ్ కావాలి, అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ, ఎంపీ గారు, బొండమ్మ గారు ఐడెంటిఫై చేశారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు, నేను, మిగతా అధికారులు వచ్చి చూసాము. అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ఒక కంబైన్డ్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. ఒక 30 డేస్లో, 30 రోజుల్లో దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఐలాండ్స్, ఈ 2 లంకలు ఐలాండ్ లాగా ఉన్నాయి. అయితే ఎంతో కాలం నుంచి ఇక్కడ రైతులు ఎవరికైతే పట్టాలు ఇచ్చారు అసైన్మెంట్స్కి, వాళ్ళు భూములు చేసుకుంటూ ఉన్నారు యాక్చువల్గాను. అయితే వాళ్ళు కూడా ఎక్కువ ఆహ్వానించారు, మా భూములు కూడా తీసుకోండి సార్, ఇక్కడ ఏదైనా మంచి యాక్టివిటీ చేయండి, మా భూములకు కూడా మంచి రేట్ వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న రైతులు కూడా యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు రావడం జరిగింది. ఖచ్చితంగా ఒక నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది.